అంటే బీజేపీ రోల్ లేదంటారా? బీజేపీ కావాలని తెలుగుదేశాన్ని అంటే వాళ్ళు ఏదైతే రావాలో చట్ట ప్రకారం ఇవ్వకుండా తెలుగుదేశం ఫెయిల్యూర్గా చూపించి వాళ్ళు ఎదగాలనేటువంటి ఆలోచన కూడా మనం అనుకోవచ్చు కదా. ఉండొచ్చు. అది కూడా నేషనల్ పార్టీ కదా, వాళ్ళు కూడా రాష్ట్రాల్లో వస్తున్నారు కదా, ఇక్కడ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కాబట్టి వాళ్ళు అధికారంలోకి రావాలనేటువంటిది, వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ ఉండాలనేటువంటి భావన రాజకీయ పార్టీగా వాళ్ళకి తప్పకుండా ఉంటుంది. అటువంటిది జరిగే అవకాశం నీకు ఓపెన్ ఫీల్డ్ వదలగలరా? అంటే అటువంటి అవకాశం ఉందంటారా బీజేపీకి ఇక్కడ? అంటే పొలిటికల్ వ్యాక్యూమ్ ఏమన్నా చెప్పలేము. పాలిటిక్స్లో చాలా డైనమిక్గా ఉంటుంది, ఏది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. వాళ్ళు రిలీజియస్ లైన్స్లో పోలరైజేషన్కు వాళ్ళు పోతున్నారు బీజేపీ. తప్పకుండా వాళ్ళు చేసిందంతా అదే కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అటువంటి అవకాశం ఉందంటారా? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అటువంటి అవకాశం చాలా తక్కువ. అంతకుముందు 2 మంత్రులు ఉండి ఎప్పుడున్న వాతావరణంలోనే వాళ్ళు ఎదగలేకపోయారు. కాబట్టి నాకు తెలిసి అంత. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం తెలుగుదేశం తన వింసికలుగా వెళ్తుంది అంటారు. కారణం ఏంటి? ఇక్కడ ప్రతిపక్షం బలంగా లేదనా, లేకపోతే ఏంటి కారణం? కాదండి, ఇప్పుడు మనము సంగటి తినేదానికి మనకు లేదంటున్నాం. బిర్యానీ తినాల్సిన అవసరం ఉందా? బిర్యానీ తింటేనే సస్టైన్ అవుతామా? సంగటి తింటే బతకచ్చు కదా. ప్రస్తుతానికి మన దగ్గర ఆర్థిక వనరులు లేవని నువ్వు బయటికి చెప్పేదేంటి, నువ్వు చేసేదేంటి? అంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో మీరు వాళ్ళు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు, దానికి ఇబ్బంది ఏంటి? అంటే అంత ఘోరమైన అబద్ధం ఎంతకన్నా లేదు. నేను కళ్ళతో చూసా. నేను ఫస్ట్ వెళ్ళాను అక్కడికి, కాంగ్రెస్ పార్టీ డెలిగేషన్కి ఫస్ట్ నేనే వెళ్ళా. ఎంత వెహిమెంటల్గా అపోజ్ చేశారు. అంటే ఎక్కడ ఇప్పుడు ఏదో కొద్ది గ్రామాలు ఇచ్చారు, కానీ ఇచ్చిన వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎక్కడ పెద్ద యాజిటేషన్స్. అంటే 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడం మీరు సాధ్యం నమ్ముతున్నారు? అంటే వాళ్ళకి అంగీకారం లేకుండా బలవంతంగా తీసుకోవడం సాధ్యమా? దాంట్లో మీడియాలో చెప్పలేని కారణాలు చాలా ఉన్నాయి. హౌ దే బికేమ్ సక్సెస్ఫుల్ ల్యాండ్ పూలింగ్లో ఎట్లండి? అంతమంది ఆర్డీఓలను డిఎస్పీలను పెట్టి అక్కడ వాళ్ళని బెదిరించి మీకు 50 డబ్బు రాదు, మీరు ఇస్తేనే, లేకుంటే మీరు అది విన్-విన్ సిచ్యువేషన్ కింద మీరు. నేను ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ యాజ్ సచ్ ఐఎమ్ నాట్ అపోజింగ్. అది నేను అపోజ్ చేయటం లేదు. కానీ ఎనీథింగ్ ఇన్ డెమోక్రసీ హ్యాస్ టు బి విత్ ది కన్సెంట్ ఆఫ్ ది పీపుల్, విచ్ హెస్ గివెన్ ఎ గో బై. అక్కడ వదిలేసాను. అంటే మీకు 100% ఎక్కడ రాదు. ఇప్పుడు మెజారిటీ యూ హ్యావ్ టు గో బై మెజారిటీ ఇన్ డెమోక్రసీ. ప్రజలందరూ 100% రారు కదా. మెజారిటీ వచ్చిస్తే ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ 100 మంది ఉంటే 100 మంది ఎస్ అంటే తప్ప ప్రభుత్వం పరిస్థితి వస్తే ఇప్పుడు మీకు పరిశ్రమలు కానివ్వండి ఏదైనా కూడా కష్టం కదా. ఇప్పుడు మీకు భూసేకరణ చట్టం కానీ చంద్రబాబు నాయుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నాడు రాష్ట్రాలతో. ఈజీ అడాప్టింగ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఇన్ అమాంగ్ ద డిస్ట్రిక్ట్స్. ఏం లెవెల్ ప్లేయింగ్ తెలుసునండి? ఒక్క ఇన్స్టిట్యూషన్ కడప జిల్లాకి ఇచ్చాడా? ఏంటి కారణం? తనకు అక్కడ ఎమ్మెల్యే లేరనే, ఒక ఎమ్మెల్యే తప్ప. ఒక్క ఇన్స్టిట్యూషన్ ఈ దినానికి 2 సంవత్సరాల పై చిలుకైంది. స్టీల్ ప్లాంట్ ఏం ఎఫర్ట్ పెట్టాడు? ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమి ఇస్తున్నారు? నిధులు ఇస్తున్నారు. కృష్ణా డిస్టిక్లో పారిశ్రామికలు పెట్టాలట, అక్కడ ల్యాండ్ లేదట, అక్కడ ఫారెస్ట్ ఏరియా డీనోటిఫై చేసి దానికి కాంపెన్సేటరీ ల్యాండ్ కడపలో ఇస్తారా? ఇంత దారుణం. కడప జిల్లా ప్రజలంటే అంత నీచంగా చూస్తావా? ఆ పరిశ్రమలు కడపలో పెట్టచ్చు కదా, ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ క్రియేట్ చేయొచ్చు కదా. అంటే కారణం ఏమిటంటారు? అంటే ఒక మళ్ళీ సెంట్రలైజ్డ్ అభివృద్ధి సెంట్రలైజ్డ్ అవుతుందని టోటల్గా అవుతున్నది. ఈజీ వెనుకబడిన ప్రాంతాలు అనేది ఉంది. రాయలసీమ 3 జిల్లాలు. రాయలసీమలో నువ్వు తీసుకున్నట్టు నిర్ణయాలంటే చట్టంలో పెట్టిన ఇన్స్టిట్యూట్స్ తిరుపతికి వస్తున్నాయి, కానీ లేకుంటే అవి కూడా షిఫ్ట్ చేసిండేవాడు. అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళు అభ్యంతరం పెడతారు కదా. ఎవరండి ప్రజాప్రతినిధులు? ముఖ్యమంత్రి కృష్ణమూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరండి? కృష్ణమూర్తి గారు అంటే నాకు పెద్ద గౌరవం. ఏం చేస్తాడు ఆయన? ఏజ్ అయిపోయింది. అధికారంలో కొనసాగేందుకు ఎందుకు ఆయనకు చెడ్డ కావాలా? అంత డిక్టటోరియల్గా పోతున్నాడు ముఖ్యమంత్రి.
ఎన్టీ రామారావు గారి దగ్గరైనా అడిగినాం కానీ ఇక్కడ అడగాలంటే నాకు తెలిసి సో దీనివల్ల హంద్రినీవా గాలేరు నగరికి సఫిషియెంట్ ఫండ్స్ అడిగితేమని చెప్పండి. మెట్ట ప్రాంతాలకు రూపొందించిన ప్రాజెక్ట్స్ అవి ఎట్లా నీళ్ళు వస్తాయి? 854 అడుగులు శ్రీశైలంలో తగ్గితే నీళ్లు రావు. ఎట్లా ఇన్షూర్ చేస్తావు? నేను అడిగితే రాయలసీమను సస్యశ్యామలం చేస్తాను నమ్మండి అంటాడు. ఎట్లా నమ్మాలా? మాకు నీళ్లు తప్ప ఇంకా వేరే మార్గమే లేదే. మరి మాకు వ్యవసాయం తప్ప వేరే మార్గం లేదు. వ్యవసాయం చేస్తున్నా కూడా నీళ్ళు లేకుండా పరిస్థితి వచ్చింది. కాబట్టి నువ్వు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ జిల్లాల్లో అమలు చేస్తున్నావు అని అడుగుతున్నా. లేదు, చేయటం లేదు. అంటే దీనివల్ల ఏంటి భవిష్యత్తులో అంటే మీరు ఏమి ఎన్విసేజ్ చేస్తున్నారు దీనివల్ల? ఎన్విసేజ్ చేయలేదు. అపోజిషన్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫెయిల్ అయితే ఆనందిస్తుంది, తప్పులు చేయలేదని. మేము పోరాడుతున్నాం, తప్పులు చేయగాకయ్యా ప్రజలు నష్టపోతారు. అంటే తప్పులు చేస్తే చేసేంత వరకు మీరు ఆగుతారు. తప్పులు చేయొద్దని మేము ఒప్పుకుంటున్నాం. తప్పులు చేయొద్దు, పట్టిసీమ వద్దు అన్నాం. పట్టిసీమ వల్ల ఏం లాభాలు ఉన్నాయి ప్రజలందరికీ తెలుసు. ఏం లాభాలు ఉన్నాయండి పట్టిసీమ వల్ల? పోలవరం తొందరగా కంప్లీట్ చేయకుండా, పోలవరం కంప్లీట్ చేయకుండా ఉంటే అక్కడ పైన నీళ్లు పట్టుకుంటారు. 35 మొన్న మీకు ఖరీఫ్లో దాదాపు లక్షలాది ఎకరాలు మీకు ఇదే వచ్చింది కదా పట్టిసీమ వల్ల. మొన్న ఖరీఫ్లో, రీసెంట్ ఖరీఫ్లో, రబీలో మీకు పట్టిసీమ వల్లే కదా ఇరిగేట్ అయినాయి. అక్కడ రాయలసీమలో కాదు, ఇక్కడ కోస్టల్లో. వాళ్ళు ఇచ్చే ఫిగర్స్ అంతా నమ్ముకుంటే ఇట్లే ఉంటుంది. పట్టిసీమ ద్వారా 9 టీఎంసీల నీళ్లు ప్రభుత్వం ఇచ్చింది. దానివల్ల లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమైన అని చెప్తున్నారు కదా. 9 టీఎంసీతో లక్షల ఎకరాలు అవుతాయా? 9 టీఎంసీతో ఒకవేళ అది నిజమని అనుకున్నా కూడా లక్షలాది ఎకరాలు ఎట్లా వస్తాయండి? ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు. 10,000 ఎకరాలు. సో పట్టిసీమ వల్ల ఏం లాభం లేదండి. ఆయన ఎంత డిఫెండ్ చేసుకున్నా వాస్తవం. పట్టిసీమ వల్ల లాభం లేకపోగా పోలవరం డిలే అయ్యి చాలా నష్టపోతున్నాం. పోలవరం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేశారు. వాళ్ళు 35 టీఎంసీ పైన పట్టుకోవచ్చు. 35 టీఎంసీ పట్టుకుంటే శ్రీశైలంలో అంతవరకు లెవెల్ తగ్గిపోతుంది కదా. తర్వాత వాళ్ళకు పవర్ లేదు. తెలంగాణ వాళ్ళు మాకు పవర్ కావాలని వాళ్ళు పవర్ జనరేట్ చేసుకోవచ్చు అవకాశం ఉంది కదా, ఎక్కువ వాటర్ వాడి. పార్టీలో ఒక గుర్తింపిస్తే మా మీద పర్సనల్గా ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి కామెంట్స్ చేస్తున్నారు అనేటువంటిది వచ్చింది. దానికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గురించి పర్సనల్గా ఎప్పుడు నేను మాట్లాడను. ఏదన్నా ఇటువంటి పాలసీస్ పైన దీనిపైన మాట్లాడతా కానీ చంద్రబాబు నాయుడు పర్సనల్గా ఎందుకు మాట్లాడతాను నేను?